వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో నిద్రలో కాలిపిక్కలు పట్టేయడం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అనేది, మరి ఇది రాకుండా జాగ్రత్తలు ఏంటి, వస్తే ఎలాంటి వ్యాయామాల ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా నిద్రలో కాలిపిక్కలు పట్టేయడం చాలా పెద్ద సమస్య ఇది. సో నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఆ పెయిన్ కూడా భరించలేనిదిగా ఉంటుంది. సో ఏదైనా మందులు వాడినా అప్పటికప్పుడు సొల్యూషన్ ఉంటుంది, కానీ ఈ సమస్య అనేది నిరంతరం వేధిస్తూనే ఉంటుంది. అందరూ కూడా ఏదో ఒక టైంలో ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ సమస్య, సో రాకుండా జాగ్రత్తలు, వస్తే ఎలాంటి వ్యాయామాలు చేసుకోవాలి? సో బేసికల్గా దీన్ని మజిల్ క్రాంప్స్ అంటామండి. ఈ మజిల్ క్రాంప్స్ అంటే యూజువల్గా ఏంటంటే చాలా సివియర్గా సడన్గా వస్తుంది. ఒకసారి కాలు పట్టేసింది, అది మనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. సడన్గా మనం నడవడానికి రాదు, లేకపోతే మనం ఏదైనా చేద్దాము, నడిచి ఏదైనా తెచ్చుకుందామని కూడా ఉపయోగం ఉండదు. ఏదైనా స్ట్రెచ్చింగ్ చేస్తే ఎక్కువైపోతుందని అపోహ ఉంటుంది. సో వీటన్నిటికీ గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. అసలు మెయిన్ మజిల్ క్రాంప్స్ ఏంటంటే సడన్గా పెయిన్ వచ్చి ఆ మజిల్ ఒకసారి ట్విచ్లో వచ్చి అట్లా ఉండిపోతుంది. అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా చూస్తే కనుక ఆ మజిల్ ఒక బాల్ అంటే పిక్కలాగా మనకి అక్కడ తెలుస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ ఫంక్షనింగ్ అనేది పోతుంది, ఆ టెంపరీ ఫంక్షనింగ్ పోతుంది. సో దానివల్ల ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది, మజిల్ ఫంక్షనింగ్ పోతుంది, నడవాలంటే నడవలేము, ఎక్కడైతే మనకి మజిల్ పట్టేస్తుందో దీన్ని మజిల్ క్రాంప్స్ అంటాం. సో ఈ మజిల్ క్రాంప్స్ మెయిన్ ఎందుకు వస్తాయి చెప్తాను. యూజువల్గా మైక్రో న్యూట్రియంట్స్ అని ఉంటాయి. అంటే ఈ సోడియం, క్లోరిన్, పొటాషియం, మెగ్నీషియం, ఇవన్నీ ఇట్లాంటి వాటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఎప్పుడైతే మనకి సరిగ్గా అందవో, అంటే మన ఫుడ్ ద్వారా కానీ, లేకపోతే చాలామంది ఎక్కువ యాక్టివిటీస్ చేసేటప్పుడు స్వెట్టింగ్ వస్తుంది. ఈ స్వెట్టింగ్లో కూడా ఈ మైక్రో న్యూట్రియంట్స్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లాస్ ఎక్కువైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రీప్లెనిష్ చేసుకోపోతే, అంటే రీప్లేస్ చేసుకోపోతే కనుక ఈ మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ మూలాన కూడా ఈ క్రాంప్స్ అనేవి వస్తాయి. సో ఈ మజిల్ క్రాంప్స్ మనం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో చూద్దాం ఎట్లా వస్తుందో. సో యూజువల్గా ఏంటంటే చిన్నపిల్లలకు కూడా మజిల్ క్రాంప్స్ వస్తాయి, మిడిల్ ఏజ్డ్ అంటే అడల్ట్స్ కూడా మజిల్ క్రాంప్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఎల్డర్లు కూడా చాలామంది మన పెద్దవాళ్ళు ఇంట్లో చెప్తూ ఉంటారు, నాకు ఎప్పుడు మజిల్ పట్టేస్తుంది, దానికి ఏం చేయాలో నాకు అర్థం కాదని చెప్పి. సో వీటన్నిటికీ రీజన్స్ ఏంటో చూద్దాం. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్లో, అంటే చిన్నపిల్లల ఏజ్ గ్రూప్లో మజిల్ క్రాంప్స్ ఎందుకు వస్తాయి అంటే, మనకి ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ప్యూబర్టీ అంటాం. అంటే మజిల్ గ్రోత్ ప్లస్ మన బోన్ గ్రోత్ అనేది మ్యాచ్ అవ్వాలి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ బోన్ గ్రోత్ ఎప్పుడైతే దాన్ని మనం ఆ బోన్ గ్రోత్ సెటైటీ అంటే బోన్స్ యునైట్ అయిపోతాయో ఆ పర్టికులర్ టైంలో యూజువల్గా ఏమవుతుందంటే ఆ టైంలో ఎక్కువ యాక్టివిటీ చేస్తే, అంటే ఎక్కువ స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి ఏంటి అంటే ఈ మజిల్ గ్రోత్ బోన్ గ్రోత్ ఈక్వల్ కాకుండా ఈ మజిల్ ఏదైతే ఫంక్షనింగ్ ఉంటుందో ఎక్కువ చేస్తాం. అంటే స్పోర్ట్స్ బాగా ఆడతాం, బిగిరస్గా ఆడేటప్పటికి ఇప్పుడు చాలామంది ఇప్పుడు అథ్లీట్ స్పోర్ట్స్ తీసుకుంటే అంటే ఎలైట్ స్పోర్ట్స్, వాళ్ళు మార్నింగ్ ఒక 3 to 4 hours ఆడతారు, మళ్ళీ ఈవినింగ్ ఒక 3 to 4 hours ఆడతారు. సో ఇదంతా మజిల్ యాక్టివిటీ బాగా పెరగడం వలన దాని తాలూకు యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది మజిల్ది. అట్ ద సేమ్ టైం ఈ బోన్ గ్రోత్ ఏదైతే అది ఈక్వల్గా ఉండదు, బ్యాలెన్స్ ఉండదు. మజిల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ ఫెటిగిబిలిటీ ఎక్కువ ఉంటుంది, దానివల్ల మజిల్ క్రాంప్స్ కూడా వస్తాయి. సో అందుకనే చాలా మంది పిల్లలు కంప్లైంట్ చేసేది ఏంటంటే నాకు మజిల్ పెయిన్స్ వస్తున్నాయి, కొంచెం కాళ్ళు ఇలా పట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది చాలా మంది చెప్తారు. సో దీనికి రీజన్ ఏంటంటే మజిల్ ఫెటిగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ మజిల్ ఫెటిగ్ ఎందుకు వస్తుందంటే ఓవర్ యూసేజ్ మూలన, అంటే ఓవర్ ఫెటిగ్ అయిపోవడం వలన ఈ మజిల్ క్రాంప్స్ కూడా రావచ్చు. ఇది చిన్నపిల్లల్లో అండి. రెండోది ఈ మధ్య వయస్కులు, అంటే ఈ అడల్ట్స్లో ఏమవుతుంది అంటే ఎక్కువ ఈ మధ్యన చాలామంది ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే వీకెండ్ స్పోర్ట్స్ కానీ, లేకపోతే చాలామంది ఈ ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ అంటాం. అంటే ఎక్కువ మంది దాదాపుగా 2-3 గంటలు జిమ్లో స్పెండ్ చేయడం కానీ, ఇట్లాంటి వాళ్ళకి బాగా వర్కౌట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే మనకి స్వెట్టింగ్ ద్వారా వాటర్ లాస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే స్వెట్టింగ్ ద్వారా వాటర్ లాస్ ఉంటుందో ఆటోమేటిక్గా ఈ మైక్రో న్యూట్రియన్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ సోడియం, పొటాషియం, మెగ్నీషియం అన్నీ లాస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే లాస్ అవుతుందో మళ్ళీ సేమ్ మజిల్ యాక్టివిటీ ఎక్కువ చేసిన తర్వాత రిలాక్సేషన్ టైంలో ఏమవుతుందంటే సడన్గా ఏదైనా మజిల్ క్రాంప్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మేము చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా మీరు ఎప్పుడైతే మీ స్వెట్ లాస్ అవుతుంది, బాగా స్వెట్టింగ్ వస్తుంది అంటే కనుక ఈ మైక్రో న్యూట్రియన్స్ ఎప్పుడైతే లాస్ ఉంటుందో మీరు డీహైడ్రేషన్ అయిపోతారు. సో రీహైడ్రేషన్ బాగా అంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. లేదంటే ఇప్పుడు జనరల్ ఎలక్ట్రోలైట్స్ మనకి పౌడర్స్ అని దొరుకుతాయి కదా, అవి కూడా తీసుకోమని చెప్తాం. మూడోది ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ అండి. ఈ ఎల్డర్లీ పీపుల్లో ఏంటి అంటే యూజువల్గా ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు ఒక 20-30 years ముందు తీసుకోవడానికి ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినప్పటికీ
మనకి వాకింగ్ కెపాసిటీ కానీ వాకింగ్ డిస్టెన్స్ కానీ మజిల్ ఫంక్షనింగ్ కానీ ఇవన్నీ తగ్గటం మూలన ఫ్లెక్సిబిలిటీ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ వాటర్ ఇంటేక్ చాలా తక్కువ చేసేస్తారు. ఎందుకంటే ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కువగా ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తుంది, లేకపోతే ఈ డయాబెటీస్ మూలన కొంతమందికి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి అబౌవ్ 60 years అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి 90 to 95% ఆఫ్ పీపుల్లో డయాబెటీస్ ఉంటుంది. దానిలో ఆల్రెడీ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది, మళ్ళీ వాటర్ తాగితే ఇంకా ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది, మళ్ళీ మజిల్ పెయిన్లు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి, ఫ్రీక్వెంట్ యూరినేషన్ చేయాలి, లేకపోతే బయటకు వెళ్ళిన ఇబ్బంది వస్తుంది, లేకపోతే నైట్ పూటలు ఎక్కువసార్లు లేవాలని చెప్పి బాగా తక్కువ వాటర్ ఇంటేక్ అనేది తీసుకుంటారు. అంటే తక్కువ వాటర్ దాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీని మూలాన్ని కూడా ఈ క్రాంప్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అంటే బోత్ ఫ్లెక్సిబిలిటీ ప్లస్ రెండోది వాటర్ ఇంటేక్ కూడా వాళ్ళు తక్కువ ఉండటం మూలాన ఎల్డర్లీ పీపుల్లో మజిల్ క్రాంప్స్ వస్తాయి. సో ఈ మజిల్ క్రాంప్స్ని ఏ విధంగా అధిగమించవచ్చు అంటే కనుక ఫస్ట్ సేమ్ నేను చెప్పిన ప్రకారంగా చిన్నపిల్లల్లోని మధ్య వయసులోని ఎల్డర్లీ పీపుల్ చూసుకుందాం అండి. ఈ చిన్నపిల్లలు యూజువల్గా ఏంటంటే ఎప్పుడైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగా ఆడుతూ ఉంటారో మనం యూజువల్గా దానికి అండ్ మనం చేసే మెయిన్ తప్పు ఏంటి అంటే దానికి రికవరీ టైం ఇవ్వం. ఇప్పుడు స్పోర్ట్స్ మార్నింగ్ ఒక 3 hours లేకపోతే ఈవినింగ్ ఒక 3 to 4 hours ఆడిన తర్వాత మనకి హీలింగ్ టైమ్ రికవరీ టైం రెండు ఉంటాయండి. హీలింగ్ టైం ఏంటి అంటే మనం ఆడడం మూలాన ఏదైనా మజిల్ ఇంజురీ అయినా చిన్న చిన్న మైక్రో టేర్స్ అయినా అది మన బాడీ ఆటోమేటిక్గా హీల్ చేసుకుంటుంది. రికవరీ టైం ఏంటంటే రేపొద్దున మళ్ళీ ఆడటానికి మళ్ళీ మజిల్ రికవరీ అవ్వాలి. సో దట్ మనకి రేపు ఆడినా కూడా ఇంజురీస్ రావు, లేకపోతే ఏదైనా పెయిన్ వచ్చినా కూడా అది పైలప్ అవ్వదు. సో ఈ మజిల్ యొక్క హీలింగ్ కానీ ఈ రికవరీ టైం బ్యాలెన్స్ లేకపోయినా లేకపోతే ఓవర్గా ఆడినా కూడా ఇందాక చెప్పినట్టు మజిల్ ఇంబ్యాలెన్స్ అంటే ఎక్కువ మజిల్ వర్కౌట్ ఎక్కువ చేయటం మూలాన ఆటోమేటిక్గా ఏమవుతుంది ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ రావచ్చు, లేకపోతే స్వెటింగ్ వలన మైక్రోన్యూట్రియన్స్ పోవచ్చు, ఓవర్ ఫెటిగ్ మూలాన కూడా ఈ క్రాంప్స్ రావచ్చు. సో దానికి ఏం చెప్తామంటే ఆ యొక్క మజిల్ ఫెటిగ్ని ప్యాసిఫై చేయడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ వాడాలి. ఎస్పెషలీ మనం మేమైతే ఏం చెప్తామంటే స్పోర్ట్స్ పీపుల్కి అంటే అంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఎలీట్ పీపుల్ కూడా చాలామంది చిన్నపిల్లలు ఎక్కువ స్పోర్ట్స్లో ఎంతూజియాస్టిక్ చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కువ స్పోర్ట్స్ని ఒక కెరీర్ లాగా ఎంచుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తామంటే వీక్లీ వన్స్ మసాజ్ చేయించుకోవడమో, లేకపోతే స్పా చేయించుకోవడమో, లేకపోతే ఈ స్టీమ్ తీసుకోవడమో, లేకపోతే ఐస్ బాత్ చేసుకోవడమో, లేకపోతే కనుక సింపుల్గా చెప్పాలంటే హాట్ బ్యాగ్ పెట్టినా పోతుంది. సో ఈ విధంగా మనం ఏవైతే రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అయితే కనుక మజిల్ క్రాంప్స్ చిన్నపిల్లల్లో మనం అధిగమించవచ్చు. అదే పెద్దవాళ్ళు తీసుకుంటే కనుక అంటే అడల్ట్స్లో వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది వాటర్ ఇంటేక్ అండ్ ప్రాపర్ వాటర్ ఇంటేక్. ఎక్కువ మంది ఇప్పుడు చాలామంది జిమ్స్ ఒక ఆల్మోస్ట్లో జిమ్లో 2 to 3 hours లేకపోతే ఒక 4 to 5 hours ఎక్స్పెండ్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ వాటర్ లాస్ ఉంటుంది, బై డిఫాల్ట్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మైక్రోన్యూట్రియన్స్ ఉండే ఎలక్ట్రోలైట్స్ కానీ ఇట్లాంటివి మనం ముందే తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఈ మైక్రోన్యూట్రియన్స్ లాస్ అనేది ఉండదు. దానివల్ల మజిల్ క్రాంప్స్ ఏమైనా తగ్గుతుంది, దానివల్ల స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే మజిల్ ఇంజురీస్ కానీ అట్లాంటివి ఏమి జరగకుండా ఆపచ్చు. ఎల్డర్లీ పీపుల్లో నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఈ ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్లో మనం మెయిన్గా చూసేది ఏంటంటే ఎల్డర్లీ పీపుల్లో కాఫ్ పట్టేయడం అంటే పిక్కలు పట్టేయడం అంటారు. ఈ పిక్కలు పట్టేయడం దానికి మెయిన్ మనం ఇచ్చే రెమెడీ ఏంటి అంటే కాఫ్ స్ట్రెచ్. సింపుల్ కాఫ్ స్ట్రెచ్ చేసుకుంటే దాదాపుగా ఒక 2-3 వారాలు రోజు రెగ్యులర్ చేసుకున్నాం అనుకోండి అసలు జీవితంలో మళ్ళీ రాకుండా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు కాఫ్ స్ట్రెచ్ మనం రోజు చేసుకుంటే ఒక 2 minutes దానికి టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా పోతుంది. పెద్దవాళ్ళలో కూడా హాట్ ప్యాక్ పెట్టుకున్నా మనకి మజిల్ క్రాంప్స్ రావు. అట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ వాటర్ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ వెళ్ళాలి కాబట్టి. సో వీళ్ళని దీన్ని అధిగమించవచ్చు అంటే మేము అంటే జనరల్గా పెద్దవాళ్ళకి ఏం చెప్తామంటే మీరు పొద్దున్న నుంచి సాయంకాలం 6 వరకు అట్లీస్ట్ ఒక 2-3 లీటర్స్ వాటర్. ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం 1 లీటర్ తగ్గిపోతుంది. సో మహా అయితే తినేటప్పుడు వాటర్ తీసుకోవడము, మధ్యలో వాటర్ అసలు తీసుకోరు. తినేటప్పుడు ఒక వాటర్ తీసుకున్నాడు ఆల్మోస్ట్ ఒక 200 ml అంతా తీసుకుంటారు. మ్యాక్సిమం అయితే ఒక 300 ml గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు. 300 చూస్తే హార్డ్లీ 1 లీటర్ కూడా తాగరు. సో అందుకని ఏం చెప్తాం అట్లీస్ట్ మీరు 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ మార్నింగ్ నుంచి సాయంకాలం 6 లోపల తాగేస్తే కనుక మీకు రాత్రిపూట ఎక్కువ సార్లు యూరినేషన్కి వెళ్లకుండా అవకాశం ఉంటుంది. సో దట్ మీకు వాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా పెద్దవాళ్ళకి నైట్ పూట లెగిసి వాకింగ్ చేయడం వలన ఫాల్స్ జరుగుతాయి. అట్లాంటివి కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్లస్ వాళ్ళకి ఒక రకమైన భయం ఉంటుంది, ఇన్నిసార్లు వెళ్తే ఏమైనా ఇబ్బంది అవుతుందో, నేను పడిపోతానో చీకట్లు అని చెప్పి. సో దాని వలన ఈ వాటర్ ఇంటేక్ అనేది నేను చెప్పినట్టు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల తాగితే ఆటోమేటిక్ క్రాంప్స్ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఏజ్లోని మనం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం
ఒకవేళ ఎక్కువ క్రాంప్స్ వచ్చి స్పోర్ట్స్ పీపుల్కి కానీ లేకపోతే ఎలీట్ అథ్లీట్స్ కానీ క్రాంప్స్ వస్తే కనుక మధ్యలో అంటే కాళ్ళ మధ్యలో పిల్లో పెట్టుకోవడం మూలాన అట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నా కూడా మనం క్రాంప్స్ని ప్రివెంట్ చేయవచ్చు. ఈ విధంగా మనం అన్ని ఏజ్లో మనం క్రాంప్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అండి. సో మజిల్ క్రాంప్స్ ఎందుకు వస్తాయి చిన్నల నుంచి పెద్దల వరకు, అంతేకాదు నిద్రలో కాలు పిక్కలు పట్టేసినప్పుడు ఏం చేయాలి, సో ఇలాంటి వాటి గురించి చాలా చక్కగా చెప్పారండి. అందరూ కూడా ఈ రెమెడీస్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఉంది. సో మైక్రోన్యూట్రియంట్స్ వాటిని ఎలా మనం తీసుకోవాలనేది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్. ఇవాళ మనము వీట్ గ్రాస్ గురించి తెలుసుకుందాము. సో వీట్ గ్రాస్ అనేది మనందరికీ తెలిసిందే. సో మనము గోధుమల్ని విత్తనాల్లాగా వేసినప్పుడు చిన్న చిన్నగా ఒక 2.5 ఇంచెస్ అంత సైజులో ఉండే ఆ గడ్డి ఏదైతే వస్తుందో ఆ మొలకల నుంచి దానిని వీట్ గ్రాస్ అని అంటాం మనము. ఇది చాలా టెండర్గా ఫ్రెష్గా ఉంటుంది. ఇందులో మంచి వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్, ఇంకా అడిషనల్గా క్లోరోఫిల్ కూడా లభిస్తుంది అన్నమాట. సో ఈ యొక్క వీట్ గ్రాస్తో మనకు శరీరంలో తల వెంట్రుకల నుంచి కాలుగోటి వరకు రకరకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది అందరికీ తెలియని బెనిఫిట్స్, బట్ చాలా సంవత్సరాలుగా అంటే మోర్ దెన్ 40 years నుంచి దీనిపైన రీసెర్చ్ బాగా ప్రపంచం నలుమూలలో జరుగుతుందన్నమాట. సో ఈ వీట్ గ్రాస్లో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అది మనము సెరిబ్రోవాస్కులర్ ఇష్యూస్ ఉండొచ్చు, అంటే బ్రెయిన్ రిలేటెడ్ కానీ, లేకపోతే హార్ట్ రిలేటెడ్ కానీ, లంగ్ రిలేటెడ్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, బోన్స్, మసిల్స్, నర్వ్స్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, కిడ్నీస్, యూరినరీ బ్లాడర్, మన రీప్రొడక్టివ్ సిస్టంలో మన వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలా రకరకాల ఆర్గన్ సిస్టమ్స్ అన్నిటికీ వెల్ బీయింగ్ కోసం ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కన్నా ఈ వీట్ గ్రాస్ని మనము ఎలా యూజ్ చేసుకోవాలి. సో ముఖ్యంగా ఈ వీట్ గ్రాస్ అనేది మనము ఒక 200 ml జ్యూస్ని రోజుకు 2 సార్లు తీసుకుంటే మనకి పొటెన్షియల్ బెనిఫిట్స్ అనేది కనబడతాయి అన్నమాట. సో మనము కొద్దిసార్లు ఈ క్యాన్సర్స్లో కూడా, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఇది ఒక మంచి ట్రీట్మెంట్ అన్నట్టుగా ప్రూవ్ అయిందనమాట. సో దీన్ని మనము ఎవ్రీ డే 2 times 200 ml తీసుకోవడం వలన మంచి రిజల్ట్స్ కనిపించినట్టు మనకి ప్రపంచంలో పరిశోధనలు తెలుపుతున్నాయి. సో ముఖ్యంగా మనకి బ్రెయిన్లో ఎటువంటి క్లాట్స్ ఉన్నా కూడా, లేదు రకరకాల ఇబ్బందులు బ్రెయిన్ తరహా అంటే ఆల్జమైడ్స్ కానీ, లేకపోతే పార్కిన్సన్స్ కానీ, డిమెన్షియా కానీ, ఇలాంటి వాటికి కూడా మనకి వీట్ గ్రాస్ అనేది ఎక్సలెంట్. ఇప్పుడు మనము యంగ్ ఏజ్లోనే మనం డిమెన్షియా చూస్తున్నాం. ఎల్డర్లీ పేషెంట్స్లో, పెద్దవాళ్ళల్లో ఆల్జమైడ్స్, పార్కిన్సన్స్ చూస్తున్నాం. ఇలాంటి కండిషన్స్లో కూడా మనం వీట్ గ్రాస్ అనేది మనకు మంచి బెనిఫిట్స్ అనేది ఇస్తుందన్నమాట. అలాగే మనకి రకరకాల అల్సర్స్ రావడం నోట్లో కానీ, ఈసోఫేజైటిస్ రావడం కానీ, గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, మలబద్ధకము, లేకపోతే తరచుగా విరోచనాలు రావడం, ఇలాంటి కండిషన్లో కూడా వీట్ గ్రాస్ ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళకి స్టూల్ సాఫ్ట్గా చేస్తుంది. అలాగే వాటరీ డైరియా ఉన్న వాళ్ళకి, మనకి ఐబిఎస్ ఇలాంటి ప్రాబ్లం, ఐబిఎస్ డైరియా ఉన్న లాంటి వాళ్ళకి ఇది స్టూల్ సాఫెన్ చేస్తుంది అనమాట. సో అలాగే యాసిడ్ రిఫ్లక్స్ ఉండే వాళ్ళకి కూడా తగ్గిస్తుంది యాసిడిటీని. సో అల్సర్స్ ఉండే వాళ్ళకి అల్సర్స్ని హీల్ చేస్తుంది అనమాట. మనకి ఎస్పెషల్లీ మన ఇరిటబుల్ బవల్ డిజీజ్లో అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళకి ఆ కోలోన్లో ఉండే అల్సర్స్ని హీల్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే లంగ్ డిజార్డర్స్ అంటే మనకి బ్రోంకైటిస్ కానీ, ఆస్తమా కానీ, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ కానీ, ఇలాంటి లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేది ఈ వీట్ గ్రాస్ చేస్తుందన్నమాట. ముఖ్యంగా ఆడవాళ్ళలో మనము సివియర్ ఎనీమియా చూస్తుంటాం. సో మనము ఈ 4 daysలోనే ఈ 200 ml 2 times ఇవ్వడం వలన
మన రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నట్టుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. మనకి ఈ సివియర్ ఎనీమియా నుంచి బయటికి రావచ్చు. అలాగే థాలసీమియా అనేది ఒక బ్లడ్ డిజార్డర్. సో ఈ థాలసీమియా అనే బ్లడ్ డిజార్డర్కి ఇది ట్రీట్మెంట్ కాదు, కానీ దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అవసరం అనేది 50%కు తగ్గించినట్టుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. సో ఇలాంటి మనకి బ్లడ్ బాండ్ డిసీజెస్కి, బ్లడ్ రిలేటెడ్ ఎనీమియాస్కి ఎన్నో రకాల బెనిఫిట్స్ చేస్తున్నట్టు మనకి పరిశోధనలు తెలుపుతున్నాయి. అలాగే మనకి గుండెకు సంబంధించిన అథెరోస్క్లెరోసిస్ కానీ, కొరోనరీ ఆర్టరీ డిజీజ్ కానీ, లేకపోతే హైపర్ లిపిడీమియా అంటే హై కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీట్ గ్రాస్ అనేది ఎంతో మేలు చేస్తుంది. అలాగే మన హై బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ షుగర్స్, డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేయడానికి వీట్ గ్రాస్ చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మనకి బ్లడ్లో ఎటువంటి ఫ్లాట్ గ్లోబ్యూల్స్ ఫామ్ అవ్వడం కానీ, థ్రాంబస్ ఫామ్ అవ్వడం, బ్లడ్ క్లాట్స్ అయినప్పుడు కూడా ఇది ఆ క్లాట్ని డిసింటిగ్రేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. కొంతమందిలో మనము వెరికోస్ వెయిన్స్ చూస్తుంటాం. సో వెరికోస్ వెయిన్స్ కానీ గ్యాంగ్రీన్ ఫామ్ అయినప్పుడు కూడా మనకు ఈ ఇనిషియల్ స్టేజెస్లో ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది మనకు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఇస్తుందన్నమాట. సో అలాగే మనకి హైపోకాల్సీమియా కానీ, ఆర్థరైటిస్ కానీ, మస్కులర్ డిస్ఫంక్షన్ కానీ, ఇలా రకరకాల బోన్స్ అండ్ మసిల్ డిఫార్మిటీస్ కానీ, డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు మనకి వీట్ గ్రాస్ అనేది ఎంతో మేలు చేస్తుంది. అలాగే మనము ఆర్థరైటిస్, ఎక్కువగా ఈ చలికి మోకాలు నొప్పులు చూస్తుంటాం, అలాంటి వాళ్ళకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. సో మీరు తల నుంచి కాళ్ళు వరకు ఎన్నో రకాల జబ్బులకి ఇది మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. అలాగే మనకి హెమరాయిడ్స్ కానీ, పైల్స్, అలాగే బ్లీడింగ్, రెక్టల్ అల్సర్స్ వాటిని కూడా హీల్ చేసే కెపాసిటీ ఉంటుంది. అలాగే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంకా ఎటువంటి బ్లడ్ బోర్న్ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్స్కి కూడా ఇది ఒక ఎక్సలెంట్ మెడిసిన్ అని ప్రూవ్ అయిందనమాట. సో మనము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డైలీ రిలేటెడ్గా వచ్చే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఉండొచ్చు, లేకపోతే మన ఎక్స్క్రీటరీ అంటే మన యూరిన్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, పస్ ఇన్ యూరిన్ రావడం కానీ, పయూరియా ఇలాంటి వాటికి కూడా వీట్ గ్రాస్ ఎంతో మేలు చేస్తుంది. అలాగే మనకి ఈ వింటర్లో తరచుగా వచ్చే ఇయర్ ఇన్ఫెక్షన్స్కి కూడా వీట్ గ్రాస్ జ్యూస్ అనేది ఒక ఎక్సలెంట్ మెడిసిన్గా పనిచేస్తుంది. కొన్ని పరిశోధనలు ఏం తెలుపుతున్నాయంటే ఈ జ్యూస్ని చెవులో 1 to 2 డ్రాప్స్ వేయొచ్చు. ఇది ఒక పొటెన్షియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్ అండ్ యాంటీసెప్టిక్ అన్నట్టుగా ప్రూవ్ చేస్తున్నాయి అన్నమాట. సో ఎన్నో రకాల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి. ఇది మన బ్యూటీకి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మన హెయిర్ గ్రోత్, స్కిన్ గ్లో అవ్వడానికి, మన ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ అవ్వడానికి, మన మసిల్ అండ్ స్కెలిటల్ సిస్టమ్, అలాగే మన బ్లడ్ కాంపోజిషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఓవరాల్గా మన వెల్ బీయింగ్కి ఈ వీట్ గ్రాస్ అనేది ఎంతో మేలు చేస్తుంది. సో దీంతో మనకు ఎటువంటి పొటెన్షియల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. మన ఆర్గన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడము, మన వైటాలిటీ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ మనకు ఎటువంటి ఫుడ్లోనూ లేదు. ఇందులో ఎందుకు ఉంది అని అనుకోవచ్చు మీరు. సో ఇందులో మనకు కావలసిన అన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ అనేవి సమృద్ధిగా లభిస్తున్నాయి. మీకు బీటా క్యారోటీన్ లభిస్తుంది, బి కాంప్లెక్స్ గ్రూప్ ఆఫ్ వైటమిన్స్ లభిస్తాయి, సి, ఈ, డి, కే వైటమిన్ కూడా లభిస్తుంది. అలాగే మనకు ఎన్నో రకాల పాలిఫినోలిక్ కాంపౌండ్స్, యాంథోసియానిన్స్, తర్వాత టానిన్స్, క్లోరోఫిల్, మాయిశ్చర్, ఫైబర్ ఇలా రకరకాల ఫుడ్ కాంపోనెంట్స్ మనకి విచ్ ఆర్ పొటెన్షియల్ న్యూట్రసిటికల్స్ అనేవి లభిస్తున్నాయి. సో వీటిని మనము ఆహారంలో చేర్చుకోవడం వలన మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనకి వీట్ గ్రాస్ ఇలా సన్నగా ఉంటుంది. ఇది 2 to 2.5 inches లెంత్లో పెరుగుతుందన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది చూస్తే గనక దీన్ని మనము మిక్సీలో మ్యాష్ చేసి దీన్ని ఒక బట్టలో వేసి మనం గట్టిగా పిండి దీన్ని వడకట్టి దీని జ్యూస్ తీసుకోవచ్చు అనమాట. దీంతో మనకు ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. సో నేను చెప్పినట్టుగా 200 ml ఆఫ్ జ్యూస్ ఎవ్రీ డే 2 times తీసుకుంటే
పొటెన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.